సర్వేలు అంటే అంచనాలకు కొంచెం అటు ఇటు ఉండాలి. ప్రజలకు చేరువలా ఉండాలి. ప్రజా తీర్పును యథావిధిగా చెప్పడం ఎవరి తరం కాదు. కానీ కొంచెంలో కొంచెమైనా వారి తీర్పుకు దరిదాపుల్లోనైనా ఉండాలి. కానీ సొంత పైత్యాన్ని రుద్దుతూ సర్వేలు విడుదల చేస్తే విలువలు ఉండవు. ఎవరి కోసమే కొందరి స్వలాభాల కోసమో మనకున్న పేరును తుడిచిపెట్టుకుపోయేలా తాత్కాలిక సర్వేలు ఇవ్వడం పాపం. లగడపాటి వంటి వారికే సాధ్యం. ఒకప్పుడు లగడపాటి సర్వే అంటే కాస్తో కూస్తో విలువుండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లగడపాటి వారు తన సర్వేను అట్టహాసంగా విడుదల చేశారు. ఎల్లో మీడియా కనుసన్నల్లో పచ్చపాటి అధినేత దర్శకత్వంలో తనది కాని సర్వేను తనదైనట్లు విడుదల చేశారు. పాపం ఆయన గారి సర్వేను కుప్పతొట్లు వేసిన పనికి రాకుండా పోయింది. ఆ సర్వే ఫలితాలు లగడపాటి గారికి అంతో ఇంతో ఉన్న పేరును పూర్తిగా చెరిపేసింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరగా ఉండే ఫలితాలు విడుదల చేసి ఇక నిజమైన రిజల్ట్స్ అంటూ ఉదరగొట్టిన లగడపాటి రాజగోపాల్కు నిజమైన తీర్పు మతి పోగొట్టేలా చేసింది. ఇప్పుడు ఏపీలో కూడా మళ్లీ తనదైన మోసపు ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే అన్ని సర్వేల్లో జగన్కు బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని తేల్చేసిన పాపం రాజగోపాలుడు మాత్రం మళ్లీ బాబు కోసం తనదైన పంతకు భిన్నంగా మరోసారి సర్వేని విడుదల చేశారు. పచ్చ మీడియాకు అనుకూలంగా చంద్రబాబుకి లేని దర్పం వెలగట్టేలా తనదైన సర్వే రిపోర్టును వడ్డించారు. ప్రజలందరిది ఒక దారైతే తనది అందుకు భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. పాపం ఇటు రాధాకృష్ణకు అటు చంద్రబాబుకు అనుకూలంగా చేయలేక పడరాని పాటలు పడుతున్నారు మన లగడపాటి గారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.